కేవీ రమణారెడ్డి 2023 తెలంగాణ ఎలక్షన్ల తర్వాత ప్రతి ఒక్కరి నోట్లో తిరిగిన పేరిది. కాటిపల్లి వెంకట రమణారెడ్డి. వీరు 1970 కామారెడ్డిలో జన్మించారు. వీరి తండ్రి రాజిరెడ్డి. రాజిరెడ్డి కామారెడ్డి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. రాజిరెడ్డికి 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. వీరి కుమారుడే వెంకట రమణారెడ్డి. రమణారెడ్డి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత వారికున్న వ్యాపారాల్ని రియల్ ఎస్టేట్ రంగాల్లో స్థిరపడి రాజకీయంలోకి అడుగుపెట్టారు. వీరు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004 జెడ్పీటీసీగా ఉమ్మడి నిజామాబాద్కి ఎన్నికయ్యారు. అలా వీరు వైఎస్ఆర్కి కూడా చాలా దగ్గర అయిపోయారు. 2014 వరకు కాంగ్రెస్లో ఉండి అదే సమయంలో కాంగ్రెస్ వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ ఇక్కడ పెద్దగా ప్రభావం లేదు కనుక వీరు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2018లో కామారెడ్డి నుండి పోటీ చేసి 3వ స్థానం పొందారు. మళ్ళీ బీజేపీ వీరికి 2023లో టికెట్ ఇచ్చింది. తన సత్తా ఏంటో చూపిస్తా అని, ఒకవేళ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చాలా గట్టిగా చెప్పారు. అప్పుడు ఈ విషయాన్ని ఎవరు పరిగణనలోకి తీసుకోలేదు. వీరి ప్రత్యర్థులు ఇద్దరు పెద్ద నాయకులు, ఒకరేమో ముఖ్యమంత్రి, మరొకరేమో ముఖ్యమంత్రి స్థాయి. ఈ ఇద్దరిని వెనక్కి నెట్టి రమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎందుకు అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల రమణారెడ్డికి 66,652 ఓట్లు వస్తే కేసీఆర్కి 59,911 ఓట్లు వచ్చాయి. అలాగే 3వ స్థానం పొందిన రేవంత్కి 54,916 ఓట్లు వచ్చాయి. రమణారెడ్డి 6,741 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. ఈ విజయంతో కేసీఆర్ని ఓడించిన రెండవ వ్యక్తిగా చరిత్రకెక్కాడు రమణ. మొదటిగా కేసీఆర్ను ఓడించింది మదన్ మోహన్ రెడ్డి. ఈ విజయం కేవలం ఒక్కరోజు కష్టం కాదు. తన తండ్రి కామారెడ్డి పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు వీరి కుటుంబం చేసిన సహాయాలు వీరిని కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందేలా చేశారు. రమణారెడ్డి గెలుపు కారణం తన మేనిఫెస్టోనే అని చెప్పవచ్చు. వీరు 150 కోట్ల తన సొంత డబ్బు పెట్టి అభివృద్ధి చేస్తా అన్నందుకే ఇతన్ని గెలిపించుంటారు. ఆ నమ్మకం ఒక్కరోజుది కాదు. రమణారెడ్డి ఎక్కడ కబ్జా జరిగినా తక్షణమే మాట్లాడి అన్యాయం జరిగిన వాళ్లకు తోడుగా ఉండేవాడు. పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ కబ్జాలు మీరు అందరు చేస్తున్నారని చెప్పినా, నేను చేసిన దానికి సాక్ష్యాలు చూపెట్టినా. వీరు ఆ నియోజకవర్గంలో గుడికి, బడికి, పెళ్లికి, చావుకి తన వంతు సాయం చేసి ప్రజల్లో 10 రోజులు కనబడ్డాడు. తను లోకల్, కేసీఆర్ రేవంత్ నాన్ లోకల్ అని అందరికీ చెప్పగలిగాడు. వీరు ఎన్నికల అఫిడవిట్లో 49 కోట్ల రూపాయలు వీరికి ఉన్నట్టు చూపారు. రమణారెడ్డి భార్య పేరు విజయ, వీరికి ఒక కొడుకు మైత్రే. రోడ్డు వెలుపు భాగంగా తన సొంత ఇంటిని కూల్చిన ఎమ్మెల్యే. గొప్ప విషయం ఏంటంటే పార్టీ పరంగా కాకుండా రమణారెడ్డికి ఇతర పార్టీలలో కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రమణారెడ్డి